నమస్తే. మనము భగవద్గీతని శ్రవణం చేసుకుంటున్నాం నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మన ఉపనిషత్తుల గురువులు చెప్పింది ఇది ఏ విషయాన్నైనా సరే ముందు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే వినాలి కదా. ఆ విన్నదాన్ని కంప్లీట్గా విని ఊరుకోకుండా దాన్ని మళ్ళీ అది మంచిది మనకు ఉపయోగపడుతుంది అంటే మననం చేసుకోవాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ ధ్యాసలో ఉండాలి. దాన్ని నిధి ధ్యాస అన్నారు. తర్వాత నిధి ధ్యాస తర్వాత సాక్షాత్కారం అన్నారు. సాక్షాత్కారం అంటే ఏంటి? నిజం చెప్పాలంటే భగవతత్వం గురించి ఇలా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయంగా భగవద్గీతలో ఇంతవరకు చెప్పలా. ఎంతసేపు చెప్పింది ఏంటి? నిరాకారమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి నుంచే ప్రకృతి, ఆ తర్వాత జీవ చైతన్యము, తర్వాత భూమి మీద కనపడుతున్నటువంటి ప్రతిదీ అన్నీ ఆ పరమాత్మతత్వం వల్లనే వ్యక్తమైనవి. ఆ శక్తి వచ్చి భూమిలో ఉన్నటువంటి శక్తి కానీ, నీళ్లల్లో ఉన్న శక్తి, అగ్నిలో ఉన్న శక్తి, వాయువులో ఉన్న శక్తి, ఆ తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి శబ్దంగా అంటే వ్యక్తం అవడానికి కావలసినటువంటి శబ్దశక్తి అన్నీ కూడా ఆ భగవతత్వ శక్తియేను. దాంతోపాటు ఏంటి, జీవ చైతన్యం కూడా నాదేను అనేటువంటి విషయంగా ఆ భగవతత్వంలో మనకి భగవద్గీతలో చెప్పటం జరిగింది. భగవద్గీత అనే దానికంటే కూడా మన సనాతన ధర్మంలో జ్ఞానకాండ చెప్పింది ఇదే. అంటే తర్వాత ఇప్పుడు భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత ఉపనిషత్తుల యొక్క సారమే ఈ రెండు కలిపి ప్రస్థానత్రయం అన్నారు. వీటితో పాటు యోగ వాసిష్టంలో చెప్పింది కూడా ఇదే ప్రిన్సిపల్. తర్వాత మన శంకరాచార్య గారు చెప్పినటువంటి అన్ని పుస్తకాల్లో అద్వైత వేదాంతంలో ప్రిన్సిపల్ ఒకే ఒక దాంట్లో నుంచి మిగిలినవన్నీ వచ్చాయి అన్నట్టే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏంటి, ఇంకొక పుస్తకం ఉంది త్రిపుర రహస్యం అని. మరి అది ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అందులో కూడా ఆ కర్మకాండ అవన్నీ చెబుతూ అల్టిమేట్గా జ్ఞానకాండ అని అక్కడ రాయడం జరిగింది. ఎవరు చెప్పినా ఏంటి, ప్రిన్సిపల్ ఒకటే. కాకపోతే ఏంటి, మన గురువులు కానీ మన ఋషులకు కానీ వాళ్ళకి కనపడింది కూడా ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి గ్రహించినటువంటి జ్ఞానం. అంతే కదా. శక్తి ఉందని ఎలా తెలుస్తుంది? నా ఆలోచనకే కదా అందుతుంది. ప్రిన్సిపుల్ అయితే అది. అందుకనే విశ్వంలో ఉన్నది, నీలో ఉన్నది, పరమాత్మతత్వంలోనే ఉన్నది ఒకటేననేటువంటి దానికి అర్థం ఏంటంటే ఉన్నదంతా ఉండడం అనేటువంటి విషయం ఉన్నది. ఆ ఉండడం గురించి జ్ఞానానికి తెలియడం జరిగింది అంటారు. అట్లాగే ఇప్పుడు మనకు ఇప్పుడు మరి దాన్ని ఆపింది ఎవరు? ఎక్కడ, ఎందుకు మనం ఇలా కనుక్కోలేకపోతున్నాము? దానికి కారణం ఏం చెప్తున్నారు అంటే, నీ దగ్గర ఉన్నది నిజం చెప్పాలంటే భగవతత్వమేను. కాకపోతే ప్రకృతిలో వ్యక్తమైన 3 గుణాలు, కోరికలు ఇవన్నీ కాబట్టి వాటితోటి ఈ పరమాత్మతత్వం కూడా అంటే పరమాత్మతత్వం మనతోనే ఉంది. కానీ అది కాదు, నాది భావం వేరే పెట్టుకొని దాంతో నేను తాధ్యాత్మ్యం చెందటం మొదలుపెట్టాను. అందువల్ల ఏమవుతుంది, నేనే పరమాత్మతత్వం నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకు గ్రహించలేకపోతున్నాము? పరమాత్మతత్వ శక్తి అనే దానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, చలనం లేదు, అఖండంగా ఉంది, ఏమీ లేదు, ఎందులోనూ వేలు పెట్టదు. అలాంటి దాన్ని మనం ఎలా కనుక్కోగలుగుతామో? మన మనసుతో కనుక్కోలేము, మన బుద్ధితో కనుక్కోలేము. కానీ ఎలా కనుక్కోవచ్చు? మన అనుభవంతో మనం కొంచెం గ్రహించవచ్చు. అంతే కదా. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, దానివల్ల నాకు జరిగిన లాభం ఒకటి, నాకు వచ్చిన నష్టం ఒకటి. మరి ఇదంతా నేనే అంతా అయినప్పుడు నా ప్రకారం ఎందుకు జరగడం లేదు అన్నప్పుడు ఏదో సంథింగ్, ఒక నియతి ఉన్నది, ఆ నియతి ప్రకారమే జరుగుతుందని మనకు అవగాహనకు వస్తుంది. ఎందుకు, మనం రోడ్లో పోతుంటే కూడా మనం పరమాత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఈవెన్ హైలో కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తుంటాయి. ఒక్క వెహికల్కి ఫట్ అయినా ఎన్ని అయిపోతాయో తెలియదు. కానీ అందరికీ జరగడం లేదే. అంటే ఏంటి, సృష్టిలోనే ఒక నియతి ఉంది, మనలో కూడా ఒక నియతి ఉంది. అంటే అందుకని ఏం చెప్తున్నారు, నువ్వు కూడా ఏంటి, ఆ క్రమ ప్రకారంగానే ఆ నియతి ప్రకారాన్ని కానీ విషయాన్ని గ్రహించమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీతలో అంటే ఏంటి, ఆ ఉన్నదంతా ఒకటేను, అదంతా వ్యక్తమైపోయింది. ఆ వ్యక్తమైన విషయం మనకు అవగాహన లేకుండా ఎందుకు అయిపోయిందంటే, నేను జీవత్వం అనేటువంటి భావాన్ని పట్టుకున్నాను, జీవాత్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాను అంటారు. ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం. ఏం జ్ఞానం? నేనే భగవతత్వం యొక్క జ్ఞానం అన్నటువంటి స్థితిని మర్చిపోయి నేను జీవం అనేటువంటి భావాన్ని పెట్టుకున్నాము అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఎన్ని చాప్టర్స్ చదువుకున్నాము? టోటల్గా ఇక్కడ 18 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి టాపిక్తో మొదలుపెట్టారు, అర్జునుడు విషాదయోగం. విషాదానికి కారణం నాది, నేను అనేటువంటి ఐడెంటిటీ, నేను గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం, నేను గెలుస్తాను అనే అహంకారం, ఒకవేళ గెలవలేకపోతే నేను కింద పడతాను అనేటువంటి భయం. ఈ రెండు మధ్య మనం కొట్టుకుంటున్నాము. అక్కడ యుద్ధాన్ని సృష్టించాడు, ఇక్కడ మనకి సంసారం సృష్టించుకోబడింది. అందుకని ఈ సృష్టిలో, ఈ సంసారంలో నువ్వు అనవసరంగా బెంగపడాల్సిన అవసరం లేదయ్యా. ఇదంతా మాయ. అంటే వచ్చింది, ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఎవరికి తెలియదు. ఇప్పటివరకు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా లేరు. కాకపోతే నువ్వు ఈ అజ్ఞానాన్ని జ్ఞానంగా అనుకుంటూ కనపడుతున్నటువంటి శరీరాన్ని సత్యంగా బరుగులు పెట్టుకుంటున్నావు. నిజం చెప్పాలంటే అది అజ్ఞానం. శరీరాన్ని వాడుకో, ఏం తప్పులేదు. శరీరంతో, ఇంద్రియాలతో ఉన్నటువంటి అన్ని కోరికలు నీకు ఇబ్బంది పరచకుండా తీర్చుకో, అంటే ధర్మబద్ధంగా తీర్చేసుకో. ఇన్ని జరుగుతున్నా
లోపల నన్ను నడిపిస్తున్నది ఆ భగవతత్వ శక్తి అనేటువంటి జ్ఞానం పెట్టుకోవడం జరగాలి. అది ఏదో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకుంటే అయ్యేది కాదు. 24 గంటలకి నీ 24 గంటలు నీ అంతఃకరణ మీద నీకు వివరం తెలియాలి అన్నాడు. అంతఃకరణ అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ వీటిలో ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్తారు? నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో అంటాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అర్థం ఏంటి? అసలు హృదయం అంటే ఏంటి? మనసు అంటే ఏంటి? మనసు అంటే ఆలోచనలు చేసే వ్యవహారం. హృదయం అంటే ఏంటి? ప్రాణశక్తి. అంటే భగవతత్వ శక్తి ఎక్కడుంది మన దగ్గర? వాళ్ళు ఏం చెప్తారు మన ఋషులు? కంఠం దగ్గర నుంచి ఈ బొడ్డుకి మధ్యలో ఉండేటువంటి స్థానంలో అది హృదయ స్థానం అంటాడు. అంటే సెంటర్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు ఆ హృదయ స్థానంలో ప్రాణం ఉండబట్టే మనం ఉన్నాం. ఆ ప్రాణం ఏంటి? లోపల ప్రాణం ఉంది, బయట ప్రాణం ఉంది. బయట ప్రాణం ఏంటి? గాలి తీసుకుంటున్నాం. అంటే ఏంటి? పంచభూతాలు లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. బయట భూమితత్వం ఉండబట్టే, గ్రావిటీ ఉండబట్టే మనం భూమి మీద ఉన్నాము. అంతే కదా. లోపల వచ్చేటప్పటికేంటి? మన ఎముకలు, కండరాలు, పుష్టి, భూమితత్వం. తర్వాత మళ్ళీ నీళ్లు బయట ఉన్నాయి, తాగుతాము, దాహం భోగం తీర్చుకోవడానికి. అంతే కదా. అన్నమయ కోసానికి ఆహారం కావాలి, ప్రాణానికి నీళ్ళవి కావాలి. మళ్ళీ లోపలే ఉంది? మళ్ళీ 60-70% నీళ్ళ వాటరే ఉంది. రక్తం కానివ్వండి, ఆ తర్వాత ఏదైనా సరే అల్టిమేట్గా నీళ్ళతత్వం లోపల, అదే బయట. తర్వాత అగ్నితత్వం. బయట ఏముంది? సూర్యుడు ఉంది, మొక్కల గిక్కలన్నీ వస్తున్నాయి, అగ్ని ఉండబట్టే ప్రాసెస్ ఉంది. లోపల ఏముంది? అగ్నితత్వం. మనం తీసుకున్నది ఏదైనా సరే ఆహారం అరగడం కానీ ఇంకొకటి కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ కానీ అంతా అగ్ని. అది పరిస్థితి. ఇక నాలుగోది ఏంటి? నాలుగోది వచ్చేసేసి వాయుతత్వం. వాయువు అంటే అది మనం మాట్లాడుకున్నాం కదా, ప్రాణతత్వం. ఎక్కడుంది అది? మొత్తం మన సర్వత్రా వ్యాపించున్నది. బయట తీసుకునే ఊపిరి కూడా భగవతత్వానికి సంబంధించిందే. లాస్ట్లో వచ్చి ఖాళీ ఆకాశతత్వం. మన లోపల కూడా జాయింట్ దగ్గర నుంచి ప్రతి చోట ఖాళీలే ఉన్నాయి. ఖాళీ లేని ప్రదేశం లేదు. బయట ఖాళీనే, లోపల ఖాళీనే. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఈ 5 పంచభూతాల తత్వాలే మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఉన్నాయంటే ఏంటి? ఈ పంచభూతాలు కనుక లేవనుకో మనకు అసలు సృష్టి లేదుగా. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి లక్షణం ఏం చెప్తున్నాడు? త్రిగుణాలు చెప్తున్నాడు. ఏంటి? సత్వతమ రజోగుణాలు. ఎందువల్ల వచ్చాయి? కోరికల వల్ల వచ్చాయి. నాకు అసలు కోరికే లేదు, నా సృష్టి లేదు అంటాడు. అది చెప్పింది భగవద్గీత. మరి అలా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే? నీకు ఇచ్చిన పనిని భగవంతుడి పని అని చెప్పి చెయ్యి, ఏం ఆశించవాకు. రెండోది యోగంలో నేను ఇబ్బంది పెడుతున్నవి నీ మనసు ఇబ్బంది పెడుతోంది. 24 గంటలు నీ ఇంద్రియాలు బయటే చూస్తున్నాయి. ఆ చూస్తున్న ఇంద్రియాలన్నింటినీ, వాటి కోరికలన్నింటినీ కంట్రోల్ చేసి నేను వెనక్కి తీసుకురా. అంటే ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉండే స్థితికి వచ్చు. మూడోది వచ్చేంటి? సరే ఈ తర్వాత ఎప్పుడైతే నీకు ఇవన్నీ కోరికలు ఇవన్నీ లేని పరిస్థితి వస్తుందో ఆటోమేటిక్గా నీ మనసుని తీసుకెళ్ళి ఒకే విషయం మీద పెట్టు. అనన్య భక్తి అంటే ఏంటి? నువ్వు చూస్తున్నది నువ్వు అంతా తప్ప, భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదనేటువంటి విషయం పెట్టు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 3 అయిపోయిన తర్వాత ఇంక నీ దగ్గర ఇంకోటి ఏముంది? ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి ఇప్పటివరకు ఎలా ఉంది? లిమిటెడ్గా ఉంది. నేను జీవుణ్ణి, నేను బలహీనుణ్ణి, అక్కడికి పోతే నాకేదో వస్తుంది, ఇక్కడికి పోతే నాకేం వస్తుంది అనేటువంటి భావనలో ఉన్నావు. అంత బలహీనత కాదు. నీ ప్రాణశక్తి నీ దగ్గర ఉందంటే నువ్వు కూడా భగవతత్వ శక్తివే. కాకపోతే దాన్ని నేను ఆటంకపరుస్తున్నది ఏంటి? నేనే శరీరం అనేటువంటి భావంతో అంత ఎమోషనల్ బ్యాగేజ్ అంతా మనసులో వేసుకొని అంతఃకరణలో వేసుకొని కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు పవిత్రం కావాలి అంటే తప్ప, నీ మనసు నీ ప్రాణం పవిత్రమైతే తప్ప నీకు విషయం అర్థం కాదు. అందుకే ఏం చెప్పారు? ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మందాధికారి, అధమాధికారి అన్నాడు. ఉత్తమాధికారి అంటే ఏంటి? కొంచెం మనసు హృదయం పవిత్రమైతే విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా విషయాన్ని అర్థం చేసుకుంటాడు. రెండో వాళ్ళు కొంచెం మనలాగా ప్రయత్నం చేసుకొని అర్థం చేసుకుంటారు. 3 కొంతవరకు అర్థం అవుతుంది కష్టపడితే. 4 వచ్చి ఆపోజిట్గా అర్థం చేసుకుంటారు. ఆపోజిట్గా అర్థం చేసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళ హృదయం పవిత్రత లేదు, మనసులో ఆలోచన లాగటం లేదు, ప్రాణశక్తి సరిగా లేదు. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఇప్పుడు ఇవి సమస్యలు చెప్పాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? దీనికి చేయాలంటే అనన్య భక్తి పెట్టుకొని కనపడుతున్నదంతా భగవతత్వం అనేటువంటి భావం పెట్టుకో అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానం గురించి 13 నుంచి 13 నుంచి 18 వరకు జ్ఞానానికి చెప్తున్నాడు. 13లో క్షేత్రజ్ఞ యోగం అన్నాడు, విభాగం అన్నాడు. క్షేత్రం అంటే పంచభూతాలతో తయారైనటువంటి 24 లక్షణాలతో ఉన్నటువంటి శరీరంలో జీవ చైతన్యం పరమాత్మతత్వమే వచ్చి కూర్చుంది. కేవలం మన ఒక్క చైతన్యం మన జీవంలోనే కాదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవంలో ఉన్నది అదే భగవతత్వ చైతన్యం. కాకపోతే ఆ విషయాన్ని ఏ జీవికి ఆ జీవి వాళ్ళ భావంతో మర్చిపోయి నేను వేరు అనేటువంటి విషయంగా కప్పబడింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? నీ మనసుని హృదయాన్ని ప్యూరిఫై చేసుకుంటే నీకు విషయం అర్థమవుతుందన్నాడు. తర్వాత గుణత్రయ విభాగం చెప్పాడు. ఈ 3 గుణాలు దాటాలన్నాడు. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకుంటున్నాం. ఏం చెప్పాడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో? ఉన్నదంతా ఒకటేనయ్యా, నిరాకారమైనటువంటి శక్తి వ్యక్తమైంది పరమాత్మతత్వం. కాకపోతే కాండం సృష్టి, ఆ తర్వాత పెద్ద కొమ్మలు చిగుళ్ళు అన్నీ పెట్టుకొని నీ గుణాలతోటి కోరికలతోటి ఏర్పాటు చేసుకుని ఉన్నావు. వాటిలో నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు నీ శరీరంతో తాధ్యాత్మ్యం చెందకుండా
పరమాత్మతత్వం వ్యవహారంగా చెందిన తర్వాత ఎప్పుడైతే ఆ సంగమం అడ్డుపడుతుందో కొంచెం విషయాన్ని అర్థం చేసుకుంటావు, అప్పుడు పరమాత్మతత్వంతో ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తూ ఇంకేమన్నాడు, మన మన ప్రాణ అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి జీవాత్మ నేనేను, అంటే భగవతత్వాన్ని నేనేను, కాకపోతే మీరు నేనే శరీరం అనేటువంటి భావంతో అది మర్చిపోయినారు. ఆ తర్వాత వాయువు ఎట్లా అయితే తీసుకొని వెళుతుందో మన ప్రాణము మనసు కలిసే, హృదయం కలిసే ఉంటాయి. అందుకని శరీరం కనుక పని అయిపోయిన తర్వాత, శరీరం పడిపోయిన తర్వాత గాలి ఎట్లయితే తీసుకొని పోతుందో ఈ ప్రాణం మనసు ప్రాణశక్తి మనసు కలిసి వెళ్ళిపోతాయి అని అన్నాడు. ఆ తర్వాత ఇంకేమన్నాడు, అన్నిటికీ మూలం ఏంటంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానం పోగొట్టుకోవాలి అంటే జ్ఞానస్థితికి రావాలి అని చెప్పి వీటిని ఆపుతున్నది ఏది అంటే నీ అంతఃకరణ శుద్ధి లేకపోవడం. అంతఃకరణ శుద్ధి ఎలా జరగాలి అనేటువంటి విషయంగా నిన్న మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అర్థమైంది, రెండోది ఏంటి, మనం ఏంటి అనేది అర్థమైంది, మూడోది ఏంటి, మనము ఈ ప్రిన్సిపల్ ఎలా కలవాలి, ఎలా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏ ఆధ్యాత్మిక గురువు మాట్లాడినా ఒకటే అంటాడు, ఏమంటారు వాళ్ళు, ప్యూర్ కాన్షియస్నెస్ ఇవాల్వ్ కావాలి అంటారు ఒకటి. రెండోది ఏంటి, ఊరికి నేనే బ్రహ్మం, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇవన్నీ ఊరికి సత్యచిత్త ఆనందం, ఊరికి వర్డ్స్ని రిపీట్ చేసుకున్నందు వల్ల ఏం ఉపయోగం లేదు అంటారు వాళ్ళు. నిజమే కదా. మరి అదొకటి చెప్తారు. ఆ తర్వాత ఏంటి, నీ హృదయాన్ని నీ మనసుని నువ్వు ప్యూరిఫై చేసుకోవాలి అని ప్యూరిటీ అనే పదం కూడా ఎక్కువ వాడతారు. ఇప్పుడు అసలు నిజంగా ఏంటి ప్యూరిటీ అంటే ఏంటి, పరమాత్మ తత్వం కాన్షియస్నెస్ అంటే ఏంటి, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అనేది విషయంగా ఎలా నువ్వు అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మహానుభావులు ఈ చాప్టర్లో 12 నుంచి 20 వరకు చెప్పటం జరిగింది. ఏం చెప్పాడు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రిన్సిపల్ ఏంది, మొత్తం ఇటు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వీటన్నిటిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ నాదియే. అంటే ఏంటి, మనకి కనపడేదంతా కూడా సత్యం ఏంటి, ప్యూర్ కాన్షియస్నెస్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంతే కదా. ఇప్పుడు మనం దేన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, దేనితో ఎక్స్పీరియన్స్ చేయాలి, మనం చేయాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇదే కదా అనేటువంటి విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అంతే కదా. ఎక్స్పీరియన్స్ అంటే ఏముంది, ఎట్లుంది ప్యూర్ కాన్షియస్నెస్ పరిస్థితి, ఎలా ఉంది, అది నిర్వికల్పం, నిశ్చలం, అనంతం, తుది లేదు, మొదలు లేదు, ఎప్పుడు ఎక్కడ ఏముంది అనేటువంటి విషయం ఎవరికీ అవగాహన లేదు. మరి మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి, మన పరిస్థితి ఏంది, చిన్న విషయానికి మనకు ఓపిక లేదు, తిక్క కోపం వస్తుంది, టాలరెన్స్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ అంటే ఏమనుకుంటారు మన వాళ్ళు, అవతల వాళ్ళు ఏం పిచ్చి పనులు చేసినా నేను యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి పదంగా వాడతారు. యాక్సెప్టెన్స్ అంటే అది కాదు, నేనే భగవతత్వం అనేటువంటి స్థితి అంశ అయినప్పుడు భగవతత్వం ఎలా చూస్తుంది, సృష్టిని ఎలా చూస్తుంది, నా సృష్టిలో జరుగుతున్నదల్లా ఇలా జరుగుతుంది, మళ్ళీ వాళ్ళే మారి వెనక్కి వచ్చేస్తారనే కదా చూస్తుంది. అది పోయి పరమాత్మతత్వం వేలిపోయి తప్పు చేస్తున్నవాడిని ఒకని కొట్టి మంచి చేస్తున్నవాడిని ఏమైనా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టదు, సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మనం యాక్సెప్టెన్స్ అంటే అర్థం ఏంటి, భౌతికంగా యాక్సెప్టెన్స్ అనే దానికంటే కూడా మన మానసిక స్థితిలో మనం భగవతత్వంలో ఆ స్థితిలో ఉండాలి. మరి ఆ స్థితిలో ఉండాలి అంటే మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తాడు, నీ దృష్టి మార్చుకుంటే నువ్వు మార్చుకున్న క్షణం నీకు ఎక్స్పీరియన్స్ అవుతావు అంటాడు. ఏంటి దృష్టి మార్చుకోవటం, ఎలా మారాలంటే ఏంటి, మనం చూసి ఇప్పటివరకు మనం ఎట్లా చూస్తామో అలా మాట్లాడతాం. అంటే నా లోపల ఏముందో నేను అలా మాట్లాడతాను. చిన్న ఉదాహరణ చెప్తాం. మన ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాము, 2 పిల్లలు గందరగోళంగా గోలగా పరిగెడుతున్నారు, బుక్ చదువుకునేయడం లేదు, ఏమి వినడివ్వలేదు. అప్పుడు నా భావం ఆ పిల్లల మీద ఎట్లుంది, వచ్చి ఇంత ఇండిసిప్లిన్డ్గా ఉన్నారు పిల్లలు, ఏంటి వీళ్ళని సరిగా పెంచట్లేదు అనేటువంటి చిర్ర కోపం వచ్చింది. కానీ ఏంటి, మాట అనడానికి సంస్కారం కాబట్టి అదే ఇంకొక స్టేజ్లో ఒక 10 ఏళ్ల నాడైతే నోరు మూసుకోండి, ఏంది పిల్లలు ఇలా చేస్తున్నారు అని ఉండేవాళ్ళం, ఇప్పుడు అనలేదు. ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ వచ్చి పక్కన కూర్చుంది. ఏందండి పిల్లలు అంటే, ఏం లేదమ్మా, నిన్ననే యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినారు అక్కడ, అందుకని ఈ బిడ్డలను తీసుకొని నేను ఇక్కడికి వస్తున్నాను అన్నారు. అప్పుడు నా దృష్టి ఎలా అయిపోయింది, చాచా ఎంత తప్పు ఆలోచన చేశాను, పసిబిడ్డలు తల్లి లేదు తండ్రి లేదు, వీళ్ళు ఎవరో తెలియని అమ్మ ఉన్నారు, నాయనమ్మ అని తెలుసు, నానమ్మ తాత తెలుసు, కానీ వాళ్ళు ఉన్న తల్లిదండ్రుల స్థానం కదా. మరి ఆ విషయాన్ని వాళ్ళు వీళ్ళతో వస్తున్నారు అంటే వాళ్ళ మానసిక స్థితి ఏంది, పసిబిడ్డలు అల్లరి చేస్తారు, మరి వాళ్ళకేం తోచదు కదా, ఎవరికి పోయి చెప్తారు నాకు ఈ బాధ ఉందని. అప్పుడు వెంటనే నేను ఎలా అయిపోయింది నా దృష్టి,
నా ఇంటరాక్షన్ ఎలా అయిపోయింది, అవునా అండి అయ్యయ్యో అని పిల్లల్ని పిలిచి ఇదిగోరా చాక్లెట్లు ఉన్నాయి నాన్న నీకు కట్ చెప్తారా కూర్చో అని చెప్పి చెప్తాము. ఈ దృష్టి లేనప్పుడు నా దృష్టి ఎలా ఉంది అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి దేవుడికి సంబంధించిన విషయంలో, ఇప్పుడు ఇక్కడ ఎట్లా నేను దేవుడిని పరమాత్మతత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ పరమాత్మతత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయడంలో ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల ధ్యానంలోనూ ఒక పుస్తకం చేర్పి భగవద్గీతను చదువుకోవడంలోనూ వీటన్నిటిలో ఎక్స్పీరియన్స్ అవ్వడం కష్టం. కాకపోతే ఏంటంటే కొద్దో గొప్ప నాలెడ్జ్ పెరగచ్చు, లేదంటే మనసు కొంచెం స్థిరత్వం రావచ్చు. 24 గంటలు ఆ భగవతత్వం ఆలోచనలోనే ఉండగలగడం ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఏంటి లోపల పరమాత్మతత్వమే, బయట నువ్వు ఏది చూసినా భగవతత్వ సృష్టి. ఎప్పుడైతే నువ్వు భగవతత్వ సృష్టి అన్నప్పుడు ఏం చేస్తావు, యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ఏదో అధోపం చేస్తున్నారు కాబట్టి నేను నోరు మూసుకుని ఉండాలి అనేది యాక్సెప్టెన్స్ కాదు. సాక్షితత్వం, ఇండిఫరెంట్, ఇది సహజం జరగని అనేటువంటి పరమాత్మతత్వం ఆలోచన పెట్టుకొని వాళ్ళు చేస్తున్న పనిని కూడా పరమాత్మతత్వ భావంలాగా మనం పరిశీలనలోకి తీసుకురావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం తెల్లవారు నిద్రలేస్తూనే మన వాళ్ళు పాతకాలంలో అంటే ఏంటి కరమూలే సరస్వతి అదేదో చదివేవాళ్ళు కదా, తర్వాత సముద్రవసనే దేవి అనేటువంటివి 2 పద్యాలు చదువుకునేవాళ్ళు. అంటే ఏంటి, ఆ పరమాత్మతత్వం అనేటువంటి భావంతో ఆ శక్తి మన భూమిలో ఉంది అనేటువంటి దండం పెట్టుకొని కాళ్ళు కింద పెడతాం. మరి అలాంటి మానసిక స్థితిలో లేదు అది కాకపోతే లేదు ధ్యానం చేస్తున్నాం, లేదా మనం గురువుగారిని తలుచుకుంటాము, లేదు భగవతత్వాన్ని తలుచుకొని మన కాళ్ళు కింద పెడతాం. పెట్టిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుంది, సాయంత్రం దాకా ఈ యొక్క మానసిక స్థితి నడవాలి. అంటే నిజంగా సిన్సియర్గా చేస్తే ఏంటి, సిన్సియర్గా చేస్తే నేనే ప్యూర్ కాన్షియస్నెస్ని, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ నేను మర్చిపోయినాను, అందుకని నా ప్యూర్ కాన్షియస్ ఇవాల్వ్ అవ్వాలి అంటే నా చిన్న చిన్న కోరికలు ఇవన్నీ పోవాలి, ఉన్నదంతా ఆ పరమాత్మతత్వం నాలోనే ఉన్నదనేటువంటి విషయం నాకు అవగాహనకి రావాలి. కాన్షియస్నెస్ అంటే ఏంటి, చైతన్యం, భగవతత్వ చైతన్యం ఎక్కడుంది, అది అంతా ఉంది. అంతా ఉన్నప్పుడు ఎదురుగా లేదా, నాలో లేదా, మరి నన్ను ఆపుతున్నది ఏంటి, నా ఆపుతున్నది నా లిమిటెడ్ కోరికలు, నా లిమిటెడ్ దృష్టి, నా లిమిటెడ్ విజను, నా లిమిటెడ్ ఇంటరాక్షను, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ లిమిటెడ్నెస్ నుంచి నేను ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నాకు అది ఇష్టం, ఈ ఇష్టాలు అయిష్టాల్లో నుంచి పడిపోవాలంటే ఇది నాకు మంచిదా, ఇది చెడ్డదా. మంచిది అన్నప్పుడు నీ ఇంద్రియాలను నొప్పుకుంటాయా, ఇప్పుడు ఇదేదో ఆరోగ్యానికి మంచిదమ్మా ఉట్టి పళ్ళేది నీ రోజంతా ఉండు అంటే ఇది 1 రోజు ఉంటావు 2 రోజులు ఉంటావు, రోజు ఉండగలుగువా, ఉండవు. ఇంద్రియాలు ఊరుకోవు కదా, 4 ఊరుకోదు కదా, రుచి కదా, దీనికి బోలెడు జ్ఞాపకాలు, వేడివేడిగా తింటాం, చల్లగా తింటాం, ఇటువంటి రకరకాల అలవాటైపోయినాయి. ఇప్పుడు నువ్వు ఇంద్రియాల మీద నీకు పట్టు రాకుండా నీ మనసు ఎక్కడ ప్యూరిఫై అవుతుంది. అందుకని ఫస్ట్ ఏంటి, మనస్సు ప్రాణశక్తి ఒకటే, 2 సూక్ష్మ శరీరం, 2 సపరేట్ ఏం కాదు. ఇవి 2 ఎక్కడున్నాయి అనేటువంటి విషయం గురించి వాళ్ళేదో హృదయం మధ్యస్థానం అంటాం. మరి మనసు ఎక్కడుంది, నీకు ఏ కోరిక వచ్చినప్పుడు ఆ కోరిక ఆలోచన వస్తే నీ మనసు వచ్చినట్టు. మనసు ఎక్కడ, ఇప్పుడు బ్రెయిన్ ఉంది తలకాయలో, కానీ మనసు ఆలోచనలు ఎక్కడున్నాయి, నీకు ఏ కోరిక అయితే వస్తుందో ఆ కోరికతో నీ మనసు అక్కడికి వచ్చేస్తుంది. చేద్దామా వద్దా అనేటువంటి ఘర్షణ మధ్యలో జరిగేటువంటి ఇది, మధ్యలో ఒక ఆలోచనకి వచ్చేటువంటి మధ్యలో గ్యాపు భగవతత్వం. అంటే 2 అంటే మనసు భగవతత్వమే, మళ్ళీ హృదయము భగవతత్వమే, మన శరీరం కూడా పరికరం భగవతత్వాని కోసం వేసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంటే. అంటే ఏంటి, ప్రతి నిమిషము అదేననేటువంటి విషయంగా చూడాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ నిశ్శబ్దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ నిశ్శబ్దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం, మన వాళ్ళు ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏంటి, అదొక మధ్యలో ఒక మార్గం, పరమాత్మతత్వాన్ని గ్రహించడానికి ధ్యానము, కర్మ, ఆ తర్వాత కర్మ, ఆ తర్వాత యోగము, ఇవన్నీ తర్వాత ఇంక్లూడింగ్ జ్ఞానము, ఇవన్నీ కూడా మీన్స్. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి ఏ శబ్దము లేనటువంటి పరమాత్మతత్వ శక్తి మన దగ్గరే ఉంది. అంటే అప్పుడు మనం అప్పుడు ఎప్పుడు వస్తామో మనకి నిర్వికల్పాలు పోవాలి, మనం సంకల్పాలు పోవాలి. సంకల్పం అంటే ఏంటి, మన జ్ఞాపకాలకు అనుగుణంగా వచ్చే ఆలోచనలు, కోరికలు. అది లేదనుకో మనం ఎలా ఉంటాం, నిర్వికల్పంగానే ఉంటాం. ఆ నిర్వికల్పంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము, నిశ్శబ్దంగా ఉంటాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ధ్యానం అంటే నేనే పరమాత్మతత్వం నా దగ్గరే ఉంది కదా, ఆ దివ్యత్వం నా దగ్గరే ఉంది, ఆ చైతన్యం నా దగ్గరే ఉంది, ఆ పరమాత్మతత్వ శక్తి కాంతి నా దగ్గరే ఉంది అనేటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితి. అంతే కదా, పరమాత్మతత్వానికి స్థితి ఏముంది, ఉండడం అనేటువంటి వ్యవహారం తప్ప ఇంకేమి లేదు. ఆ ఉండడం అనేటువంటి విషయం తెలిసింది జ్ఞానానికి తెలిసింది. అంటే ఏంటి, ప్రాణశక్తి మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ శక్తిని, ఆ ప్రాణాన్ని, ఆ పరమాత్మతత్వాన్ని మనం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టావో మన ఆలోచనలు ఆగిపోతాయి. అది ఎప్పుడైతే నీకు ఆలోచనలు ఆగిపోతాయో నువ్వు కొంచెం అనుభవం అంటే ఏముంది, మనసు టెన్షన్ పడదు, రియాక్షన్స్ ఉండవు. ఆ తర్వాత ఏ విషయాన్నైనా చూడనట్టు పోతాము. అన్నిటికంటే ముఖ్యం మన మనశ్శాంతి అనే విషయం మనకు అవగాహనకు వస్తుంది. అందుకని అది వచ్చింది, ఇది పోయింది, అది నష్టపడ్డాను, ఇది నష్టపడ్డానని వెళ్ళను. తర్వాత ఏంటి, వాళ్ళ దగ్గర ఏదో నాకు రావాలని నేను
నేను ఆశించటం ఉండదు, వాళ్ళు అట్టా వీళ్ళు ఇట్లా అని కంప్లైంట్లు ఇవ్వడం ఉండదు. ఇవన్నీ మన మీద మనకు వస్తున్నటువంటి అనుభవాలు. ఈ అనుభవాలు ఎవరికి రావాలి? మనకే రావాలి. ఎక్స్పీరియన్స్ అంటే ఏదో దేవుడు వచ్చి మన్ని తీసుకెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకోడు. మన దగ్గర ఉన్నటువంటి దైవత్వాన్ని మనం ఈ నిశ్శబ్దమైనటువంటి వ్యవహారంలో మనం గ్రహించుకుంటూ పోతాము. అంటే మన మనసు, మన ఆలోచనలు పవిత్రం కావాలి. మనసు ఆలోచనలు పవిత్రం అంటే అవ్వడం అంటే ఏంటి? నేను ఉన్నదంతా భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం మనకి 24 గంటలు అవగాహనకు వస్తూ ఉండాలి. ఇది ఎక్స్పీరియన్స్. మళ్ళీ క్లీనింగ్ అంటే నీకు సాయంత్రం కూర్చున్నప్పుడు నీకు అనవసరమైన భావాలు ఎక్కడొచ్చినాయి, ఎక్కడ నువ్వు రియాక్ట్ అయినావో కనుక్కొని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా దాని మీద నువ్వు ఫోకస్ పెట్టి దాంట్లో నుంచి బయటపడాలి. మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్ మరో రోజు కూడా వస్తుంది, కాకపోతే దాంట్లో నువ్వు రియాక్ట్ కాలేదనుకో మళ్ళీ ఆ సిచ్యుయేషన్ ఎరైజ్ కాదు. మరి ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనలో మనం పెట్టుకొని వచ్చినటువంటి ప్రాసెస్సే. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? నీకు విషయం అర్థం కావాలంటే నీ మనసు, నీ హృదయము అలైన్మెంట్లో పవిత్రంగా ఉండగలిగినప్పుడు నువ్వు విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటావు. ఇప్పుడు చెప్తున్నది ఏంటి ఇక్కడ? ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏం చెప్పాడు? మొత్తం భగవతత్వమే అన్నప్పుడు సడన్గా భగవతత్వాన్ని 100% సాధన మొదలు పెడుతూనే ఎలా చూస్తావు? అంత శక్తి ఉండదు. కాబట్టి ముందు మన వాళ్ళు ఏం చెప్పారు? ఇట్లా నిద్ర లేస్తూనే దేవుణ్ణి తలుచుకొని లేస్తాము. ఆ తర్వాత నీ ఎదురుగా ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ. ముందు తల్లిని దైవంలాగా చూడడం అలవాటు చేసుకో. అంటే ఏంది? పాతకాలంలో దండాలు పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం దండం పెట్టడాలా, పాడు పెట్టట్లా, తిట్టకుండా ఉంటే అంతే చాలు. అంటే ఏంటి? తల్లి కూడా, తల్లిలో ఉన్నది కూడా పరమాత్మతత్వం అనేది గ్రహించు. తర్వాత తండ్రిలో ఉన్నది భగవతత్వం అని గ్రహించు. తర్వాత ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే ఏంటి? నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావో వాళ్ళల్లో కూడా ఉన్నది భగవతత్వమే. అంటే ఉన్నది ఒకటే భగవతత్వం అయినప్పుడు అదే వచ్చి అదే నేర్పించి అదే నేర్చుకుంటూ పోతుంది. ఇన్ని లేవుగా. మనం కూడా భగవతత్వం అయినప్పుడు కానీ మన ఆపినటువంటి గుణాలు పోవాలంటే మనకెవరో ఒకళ్ళు, ఒక గురువు సాయపడాలిగా. ఆ గురువు, ఆ ఆచార్యుడు భగవతత్వం. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? ఈ 3 విషయాల్లో మనకు కొంత గౌరవభావం, కృతజ్ఞతాభావం మంచిది వచ్చిన తర్వాత 4వది వచ్చేది ఎవరు? అతిథి దేవోభవ. అతిథి మనకెవరో తెలియదు, అన్నోన్ పర్సన్. అంతే కదా, మనం ఎక్కడో పోతుంటాం, ఎవరో పక్కన కూర్చుంటాం, మనం కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంటాం. అయినా సరే ఏమండి మీరు తిన్నారా అని అడుగుతాం. మరి అదెందుకు? భగవతత్వం అంటే అది కూడా అనేటువంటి విషయంగా. అసలు ఇంకా చెప్పాలంటే పాతకాలంలో అతిథికి భోజనం పెట్టండి వాళ్ళు తినేవాళ్ళు కాదంటే ఏంటి? పాపం వాళ్ళు ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఒక అనుష్ఠానంలాగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలో ఇవన్నీ పాటించారు. తల్లి తండ్రి చెప్పిన మాట జవదాటేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ కాకపోతే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మనం ఇది రైటు అది రైటు అని చెప్పగలిగినటువంటి స్థితి మనకి లేదు. కాకపోతే అల్టిమేట్ ఏంటి? మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మనం ఇటువంటి వాటన్నిటిలో కూడా రియాక్షన్ పెట్టుకొని, స్వార్థం పెట్టుకొని, నారోనెస్ పెట్టుకుంటే మనకి ఎక్స్పాన్షన్ ఉండదు. ఎక్స్పాన్షన్ లేకపోతే ఆధ్యాత్మిక వృద్ధి అనుకుంటాం కానీ అయ్యే ప్రసక్తి లేదు. ఆధ్యాత్మిక సాధన అంటే నీకు పొయ్యే కొద్ది నీకు ఇవన్నిట్లో నుంచి నువ్వు బయటపడుతున్నట్టుగా నీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఉన్నదంతా ఒకటే తత్వం, ఉన్నదంతా ప్యూర్ కాన్షియస్నెస్, భగవతత్వ చైతన్యమే. ఆ చైతన్య శక్తి ఇక్కడ కూడా ఉన్నది అని నువ్వు తయారు చేసుకున్నటువంటి లిమిటెడ్ ఏరియాస్ నుంచి వదులుతూ పోతూ ఉంటే నువ్వు పరమాత్మతత్వానికి దగ్గరైతూ ఉంటావు. దాన్నే కనెక్షన్ అన్నారు. కనెక్ట్ అవ్వు అంటే ఏంటి? నీకు అసలు ఉన్న వ్యవహారాలు పోకుండా కనెక్షన్ అవుతున్నాననే విషయమైనా నీకు అవగాహనకి ఎలా వస్తుంది? అంటే ఏంటి? ఉన్నదంతా ఎక్కడ కనెక్ట్ కాకుండా నన్ను ఆపుతున్నవి ఈ 3 గుణాలు అనేటువంటి వ్యవహారం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు భగవతత్వ సాధన అంటే అంతే కదా, ఉదయం లేస్తూనే ఆ భగవతత్వ ఆలోచనలో ఉండాలి. ఏం జరుగుతున్న పరమాత్మతత్వ భావం యొక్క ప్రణాళిక అన్నట్టు ఉండాలి. మన ద్వారా ఏం జరుగుతున్న భగవతత్వ పని జరుగుతుందనేటువంటి భావం జరగాలి. నీకంటే ఎదురుగా ఏ జీవి ఉన్నా ఎవరు ఉన్నా అంతా ఆ తత్వం అనేటువంటి భావంగా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఉండడం జరిగినప్పుడు నీకేంటి? నీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ మనసు నిశ్చలంగా నీకు అది నీ మనసు, నీ హృదయము ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా నీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు నీకు ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంది? ప్రాణశక్తి అంటే భగవతత్వ శక్తి. నీ మనసుకున్నటువంటి ఈ చిన్న చిన్న మురుకులు, మావి, నీ విండోస్, బోలెడు కోరికలన్నీ కూడా డిలీట్ అయినట్టు తెలిసిపోతుంది. ఎప్పుడైతే డిలీట్ అవుతాయో నువ్వు రియాక్ట్ అవ్వవు. ఎప్పుడైతే రియాక్షన్ లేదో నీకు ఎమోషనల్ బాండేజ్ లేదు. ఎమోషన్ అంటే మళ్ళీ ఒక చెడే ఎమోషన్ ఏమంటారు? మంచి కూడా ఎమోషనే. భగవద్గీతలో చెప్పింది మన భగవాను అర్జునుడికి అదే. అర్జునుడికి ఉన్నటువంటి 2 నెగటివ్ తీసేస్తాడు. ఒక నెగటివ్ ఏంటి? మనిషి సక్సెస్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. ఫెయిల్యూర్ని పెద్ద ఇబ్బంది లేదు. ఒకసారి పోయినా దుఃఖపడతాడు, మళ్ళీ ఏదో బయటకు వస్తాడు, ఏదో వాళ్ళ గోల పడతాడు. కానీ ప్రతి నిమిషం సక్సెస్ అవుతూ ఉంటారే వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ యారగెన్స్ని మనం ఆపలేము. అది అందుకనేంటి? దాన్ని కూడా
మనకు భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో చెప్పింది. అది ఎందుకు విజయుడు ఏమంటాడు, నేను ఎవరినైనా గెలిచేస్తాను, నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరి గతి ఏందంటాడు. ఏంటి ఆయన అహంకారం. ఆయన గురువుగారు ద్రోణాచార్యుడు ఉన్నాడు, యుద్ధంలో భీష్ముడు ఉన్నాడు, తర్వాత కౌరవసేన ఉన్నారు, ఆ తర్వాత ఇంకా చాలామంది అంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను, నా తర్వాత వీళ్ళందరూ ఏమైపోతారు అని అహంకారం పడ్డాడు. అంటే ఏంటి, నేను గెలుస్తాను, గెలవడం కూడా, ఆ సక్సెస్ని హోల్డ్ చేయడం కూడా అహంకారమే. అందుకని ఐడెంటిటీ పోవాలంటే గొప్ప గురించి పోకుండా, తర్వాత అంటే ఏంటి, అక్కడ హ్యూమిలిటీ తెచ్చుకొని మళ్ళీ నేను బలహీనుండని మళ్ళీ ఇన్ఫీరియర్గా ఉండకుండా, అంటే ఏంటి, సుపీరియారిటీ తప్పే, ఇన్ఫీరియారిటీయే తప్పే. అందుకే చెప్పింది ఏంటి భగవద్గీత, మన కోసం, మన జీవుల కోసం చెప్పింది ఏంటి, సమత్వ స్థితి. ఎప్పుడైతే సమత్వ స్థితి వస్తుందో మనసు నిశ్చలం ఉంటుంది, బుద్ధికి రైట్ ఏంది రాంగ్ ఏంది తెలుస్తుంది. ఈ బుద్ధే భగవతత్వంతో దగ్గర ఉన్నది. ఇప్పుడు చెప్పింది అదే. నెక్స్ట్ 12 రేపు చదువుదాము, చదివి మానేస్తాం. 12 ఏం చెప్తున్నాడు, సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే నేను ఎరుగును. అంటే మనం ఏమనుకుంటున్నాము, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, అగ్ని ఉంది. వాటిట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఏంటి. ఇప్పుడు మనకి సూర్యుడు ఎదురుగా కనిపిస్తున్నది ఏంటి, ఇక్కడ మళ్ళీ 2 పదాలు చెప్తారు. ఏంటి, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అంటాడు. ఆది భౌతికం ఏంటి, ఇప్పుడు సూర్యుడు మనం ఎదురుగా చూస్తున్నాము, ఆ కాంతి, చంద్రుడిని చూస్తున్నాము, మనల్ని చూసుకుంటున్నాము, ఇదంతా కూడా ఏంటి, ఎక్స్టర్నల్గా మనకి కనపడుతున్నాయి. ఆది దైవికం ఏంటి, వాటిట్లో ఒక పొటెన్షియాలిటీ ఉంది. చిన్న కథ ఏది, ఇప్పుడు మన కుంతీదేవి ఉన్నది. కుంతీదేవి తన టీనేజ్లో, ఆయన ఎవరు, కోపంగా ఉండే ఋషి, ఆయన దూర్వాసుడు ఆమె పనిచేసిందని సాటిస్ఫై అయ్యి ఆమెకు ఒక మంత్రం ఇస్తాడు. ఏమని, నువ్వు ఏ ఏ ఏ గురువుని, ఏ దేవుణ్ణి కావాలంటే, ఏ దైవత్వాన్ని కావాలంటే ఆ దైవత్వాన్ని పొందొచ్చమ్మా, నీ వర్జినిటీ ఏమీ హామ్ కాదు అని అంటాడు. అప్పుడు ఆమెకెంత జస్ట్ టీనేజ్లో ఉంది, కానీ ఆ చాంపల్యంతో సూర్యుడిని అడుగుతుంది. అప్పుడు వెంటనే సూర్యుడు వచ్చేసేసి పసిబిడ్డనిచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, ఆ ఆది దైవికం అన్నారు. అంటే ఏంటి, మన ఇంద్రియాలకన్నీ ఆ పేర్లే పెట్టారు. భూమికి భూమి అంటే ఎలిమెంటు, భూతత్వం కనపడుతుంది. కానీ భూమికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ గ్రావిటీ అనండి, లేకపోతే ఆమె లక్షణాలు ఏంటి, ముఖ్యంగా గ్రావిటీయే కదా. గ్రావిటీ, తర్వాత పేషెన్సు, ఆ తర్వాత ఏది వేస్తే అదే వచ్చేసే లక్షణము, ఎవరినైనా యాక్సెప్ట్ చేసే లక్షణం, ఆ భూమిలో ఉన్నటువంటి ఆ తత్వాలన్నీ కూడా అవి దైవత్వ లక్షణాలు. ఆ పొటెన్షియాలిటీ దైవత్వం. అట్లాగే దానికి ఏం పెట్టాడు, భూమాత అని పెట్టారు. మళ్ళీ ఈ భూమాతని మళ్ళీ 2 రకాలుగా చెప్తారు. విష్ణుమూర్తి భార్యగా కూడా చెప్తారు. 2 భార్యలు విష్ణుమూర్తి కానీ, ఒకళ్ళు లక్ష్మీదేవి, రెండో ఆమె భూదేవి అని. ఆ తర్వాత మళ్ళీ ఏంటి, నీళ్లతత్వం. నీళ్లతత్వానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, నీళ్లు అంటే నారాయణ అనే పదం పెట్టారు. అంటే ఏంటి, ఈ మన ఇంద్రియాలకు కూడా దేవుళ్ళ పేరు పెట్టారు. మళ్ళీ అగ్నికి అగ్నిదేవుడు, ఆ తర్వాత మళ్ళీ వాయుదేవుడు, తర్వాత ఒక ఆకాశానికి మాత్రం ఈ అన్ని దిక్కులు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఐడెంటిఫై చేయకుండా అతనికి మాత్రం పెట్టినట్టు లేదు అంటే అంతే. అంటే సృష్టికి పెట్టడానికి మళ్ళీ బ్రహ్మ పేరు పెట్టారు. అంటే ఏంటి, 4 తలకాయలు పెట్టారు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పెట్టారు. ఇవన్నీ కూడా మనం డీకోడ్ చేసుకోవాలబ్బా. డీకోడ్ చేసుకొని, డీకోడ్ అంటే అసలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి కథ వెంట మనం పరిగెత్తకుండా కథ లోపల చెప్పినటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలని మనకి వ్యాస మహానుభావుడు మళ్ళీ అష్టాదశ పురాణాలు రాశారు. భాగవత కథలు తీసుకున్నా, మార్కండేయ పురాణం తీసుకున్నా, ఏమి తీసుకున్నా కూడా ఉన్నది ఒకటే తత్వం. అది మన దగ్గర రావాలి అంటే మన ఫ్యాకల్టీస్ అన్నీ కూడా దానికి డిజర్వింగ్కి రావాలి. ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏంటి, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం. ఇవి మనకి తగ్గిపోయి బ్యాలెన్స్ స్థితికి వచ్చినప్పుడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహించి, నువ్వే సాక్షితత్వం, నువ్వే భగవతత్వంతో దగ్గరున్నావు, ఈ కనపడుతున్నదంతా కూడా మన సృష్టిను అన్నప్పుడు ఎలా చూస్తాము, పరమాత్మతో అమ్మ తల్లి పిల్లల్ని ఎలా చూస్తుంది, ఆ రకంగా చూసేటువంటి విధానంగా అలవాటు అవుతుంది. అదే మనసు అలా ఉంటుందనేది గ్రహిస్తూ పోవడం, అదే నిజం చెప్పాలంటే ఎక్స్పీరియన్స్. ఏంటి, ప్యూర్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేయడం అంటే మన రియాక్షన్స్ ఇవన్నీ తగ్గుతూ మనం భగవతత్వానికి దగ్గరవుతూ ఉంటాము. అప్పుడు దానికి కావలసినటువంటి మన మనసు, మన హృదయం ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటి, నాది అనేటువంటి స్వార్థం లేకుండా, శరీరానికి సంబంధించినటువంటి తాధ్యాత్మం లేకుండా ఉన్నప్పుడు నువ్వు అల్టిమేట్గా నువ్వెవరు, ఆ శక్తి అనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది అని చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఆ వాటిట్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, ఆది భౌతికం, మనం ఆది దైవికం పరమాత్మతత్వంలో ఉన్న ఆ భగవతత్వం, ఆధ్యాత్మికం అన్నాడు. ఆధ్యాత్మికం అంటే ఏంటి, భగవతత్వ స్థితికి మనము ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళడం. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే కాన్షియస్నెస్. ఇక్కడ మళ్ళీ 3 రకాలుగా చెప్తాడు. ఏంటి, ఒకటేమో మనం నిద్ర లేచిన తర్వాత ఉండేటువంటి జాగృత అవస్థ, జ్ఞానం. ఆ తర్వాత మళ్ళీ కలలు కంటున్నప్పుడు ఉండేటువంటి
ఆలోచనలు. ఆ తర్వాత మూడోది ఏంటి, సుషుప్తి అంటే డీప్గా నిద్రపోవడం. అంతే కదా, ఏం తెలియదు కదా. అంటే మనకు కారణం తెలియదు. అజ్ఞానం అంటే ఏంటి, ఆ స్థితి అలా ఉన్నట్టు అనమాట. అందుకని మళ్ళీ ఈ 3 స్థితుల్లో కూడా ఉన్నది ఎవరని చెప్తున్నాడు, మళ్ళీ భగవతత్వమే అంటున్నాడు. అంటే సూర్యుల్లో ఉన్నది, సూర్యతత్వంలో ఉన్నది, చంద్రతత్వం అంటే మనసు, సూర్యతత్వం అంటే మనకి సృష్టికి సంబంధించినటువంటి విషయాలు. మూడోది వచ్చేంటి, మన దగ్గర ఉన్నటువంటి అగ్నితత్వం. వీటన్నిటి శక్తి ఆ భగవతత్వ శక్తి. దాన్ని గ్రహించాలంటే మనం కూడా నిరాకారంగా, నిశ్చలంగా, నిర్వికల్పంగా మారిపోయినప్పుడు మన పరమాత్మతత్వ శక్తి అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. అదే ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, పరమాత్మతత్వం యొక్క జ్ఞానం. ఆ శక్తిని మనం గ్రహించుకుంటూ పోవడం, ఆపుతున్నవి ఏదో కనిపెట్టి వాటిని కట్ చేయడం. అంతకంటే ఆ కట్ చేయడాన్ని తీసి పడేసుకోవటం అంటాము. ఆ ముందుకు వెళ్ళడానికి ఆ స్థితిని పట్టుకోవటం అంటారు. ఎక్స్పీరియన్స్ ఏంది అనేది మనకి అనుభవం వస్తూనే ఉంటుంది. అంతే కదా, ఏదో 10 నిమిషాలు చేస్తున్న ప్రాసెస్ కానప్పుడు 24 గంటలు ఒకవేళ త్రాసులాగా మనసు ఇట్లా శరీరం మీద పడ్డ వెంటనే రియలైజేషన్ వచ్చి మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడేంటి, దాన్నే ఎరుక అన్నారు. ఎరుక అంటే ఏంటి, స్ఫురణ, ఎరుక, జ్ఞానం. అంటే ఆ నిజం చెప్పాలంటే ఆ భగవతత్వ శక్తి స్థితి అంతా కూడా జ్ఞానమే. మనం కూడా ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు నీకు సుఖం గురించి పెద్ద గొప్పపోవు, ఏమి లేకపోయినా తక్కువగా పడవు. ఆస్తి, అంతస్తు, ఎవరైనా మాన అవమానాలు, శీతోష్ణ స్థితులు, ఇవన్నీ స్థితుల్లో కూడా భరించగలిగేటువంటి నిశ్చలత్వం వస్తుంది. ఎందుకు, హయ్యెస్ట్ది మన చేతిలో పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు చేయాల్సిన సాధన ఏంటి, ఆ హయ్యెస్ట్ కాన్షియస్నెస్ తప్ప, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ తప్ప ఇంకా ఏమీ లేదు అని మనం గ్రహించి అర్థం చేసుకొని ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడం. అబ్బా, అది మనమే అనుకున్నప్పుడు ఇంకా కొత్తగా ఏం అనుభవం వస్తుంది. ఈ అనుభవం అంటే ఇదే, మనం ఆ దగ్గరగా వెళ్తున్నప్పుడు మన అంతఃకరణ ప్రశాంతంగా ఉంటుంది, మన హృదయం ప్యూరిటీగా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది, మనం హాయిగా లైట్గా ఏ భారం లేకుండా ఏ పని చేస్తుంటే ఆ పని భగవతత్వం అనేటువంటి దానిగా తాధ్యాత్మం చెందుతాం. ఎక్కడ మళ్ళీ శరీరం తాధ్యాత్మం చెందకుండా ఆ స్థితిని అనుభవించడం మొదలు పెడతాం. అంతే, చూద్దాం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాడో. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం గిస్ట్ ఇది ప్రాక్టీస్కి సంబంధించి. నెక్స్ట్ తర్వాత రేపు చదువుతాం. నమస్తే.